బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం జయజానకి నాయిక. బోయపాటి శ్రీను దర్శకుడు. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రకుల్ ప్రీత్ మాట్లాడారు. ఈ చిత్రంలోని సన్నివేశాల కోసం ఏడ్చి కళ్లు వాచిపోయాయని చెప్పారు. ఈ సినిమాలో నా పేరు జానకి. నా పాత్రలో 2 షేడ్లు ఉంటాయి. ఓ అనుకోని సంఘటన జానకి జీవితాన్ని మార్చుతుంది. ఆ సంఘటన ఏంటి, అలా ఎందుకు జరిగింది అనేది కీలకం. ఇంతవరకు చాలా సినిమాల్లో నేను అల్లరి పిల్లగా కనిపించాను. వాటితో పోల్చితే ఈ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. డల్ గా కనిపిస్తా. ఇందులోని సన్నివేశాల కోసం చాలా గ్లిజరిన్ వాడాను. ఏడ్చి కళ్లు వాచిపోయాయి. ఇందులో ఏడ్చినంతగా ఏ సినిమాలోనూ ఏడవలేదు. సినిమా షూట్ అయిపోగానే జానకి పాత్ర నుంచి తొందరగా బయటపడిపోయేదాన్ని. నా పనులు, స్నేహితులు, సరదాల వల్ల పాత్ర ప్రభావం నాపై పడలేదు. బోయపాటి చాలా ప్రత్యేకమైన దర్శకుడు. ఆయన సినిమాలో యాక్షన్ బాగుంటుంది. అయితే ఆయన ఈసారి ఓ ప్రేమ కథను ఎంచుకున్నారు. అందులోనే బోయపాటి శైలి, సన్నివేశాలు ఉంటాయి. ఆయన ప్రతి సన్నివేశాన్ని నటించి చూపిస్తారు. అందుకే నటీనటులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా బాగా నటించారు. అతను సెట్ లో రోజుకు నటన పరంగా పరిణితి చెందుతూ కనిపించారు. నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఏమీ లేవు. 100 కోట్లు పెట్టి తీసిన పెద్ద సినిమా పరాజయం పొందితే ఎవరికీ ఆనందం ఉండదు కదా. ఒక చిన్న సినిమా బాగా ఆడితే అందరికీ పేరొస్తుంది. ఎంత పెద్ద సినిమా చేశాం అనేది ముఖ్యం కాదు. ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేదే ముఖ్యం. రకుల్ ప్రీత్ సింగ్ నంబర్ 1 హీరోయిన్ అని ఎవరైనా అంటే నేను నమ్మను. వరుసగా 2 ఫ్లాపులు వస్తే నన్ను ఐరన్ లెగ్ అంటారు. ఈ 2 మాటల్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను అని రకుల్ చెప్పారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.